మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న జరిగిన మోందా తుఫాను భారీ నష్టాన్ని కలిగించడం వల్ల, అలాగే నల్లమల్ల అడవిలో భారీ వర్షం కురవగా ఆ వర్షం వల్ల ఖమ్మం ఆశ కన్నుల చెడ్డ చెరువైన ఆ చెరువుకు భారీగా నీరు చేరడంతో తూములు కాలువలు చాలా భారీ ఎత్తున డేంజరస్ పరిస్థితుల్లో ఇదవుతున్నాయి. దాని గురించి మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వచ్చి మొత్తం పర్యవేక్షణలో మన డైనమిక్ ఎమ్మెల్యే గారు గిద్దూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆర్నిషము రాత్రి పవన్ నిద్ర లేకుండా వాళ్ళు ఏ కాడికి ఏ నష్టం జరగకుండా వాళ్ళు ఇచ్చేస్తాను. వారి మాటలు ప్రస్తుతం కలెక్టర్ గారి మాటలను మనం కనుక్కున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీరు ఖమ్మం చెరువును సందర్శించారు కదా, ప్రస్తుతం ఎలా ఉంది సార్? ఇప్పుడు మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల ఖమ్మం చెరువు ఓవర్ఫ్లో అయ్యి చుట్టుపక్కల కూడా వాటర్ వచ్చిందని మనకు తెలిసింది. సో ఇప్పుడైతే పరిస్థితి అంతా కూడా అదుపులో ఉంది. చాలా మటుకు వాటర్ అంతా కూడా రెసిడ్ అయింది. సో ప్రజెంట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఏ ప్రాంతాల్లో అయితే మనకి మునక గురైనాయో అవి చూడటానికి, తర్వాత పంట పొలాలు ఏవైతే మనకి మునక గురైనాయో వాటి ఎన్యూమరేషన్ ఎట్లా చేస్తారని తెలుసుకోవడానికి, సో అదేవిధంగా మనకి ఏదైతే ఈ గవర్నమెంట్ రిలీఫ్ యాక్టివిటీస్ కింద ఏమైతే మనకి అందజేసిందో అవి సరిగ్గా అందుతున్నాయా లేవనేది పరిశీలించడానికి, సో ఈ పర్పస్లో ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా కలిసి మేము కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వాటర్ ఇంకా ఒక ఏరియాలో ఇంకా ప్రవహిస్తుందని తెలిసింది. అయితే ఆల్టర్నేటివ్ రూట్స్ అని అరేంజ్ చేశారు. ఈ రోజుకైతే ట్రాన్స్పోర్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. తర్వాత పవర్లో ఈ ఇష్యూస్ లేవు. ఎన్యూమరేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిలీఫ్ ఐటమ్స్ అన్ని కూడా అందరికీ అందుతున్నాయి. సో ఎన్యూమరేషన్ కూడా మనకి ఈ హౌసెస్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్, మిగతా అన్ని కూడా రోడ్స్, పంచాయతీ రోడ్స్, R&B రోడ్స్ ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతున్నాయి. కొన్ని రోడ్స్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, అవి ఇమీడియట్ గా రెస్టోర్ చేయాలని చెప్పేసి అన్నారు. బికాస్ ఆ రోడ్డు వల్ల చాలా గ్రామాలకి కనెక్టివిటీ వస్తుందని అన్నారు. దాన్ని ఇమీడియట్ గా మేము టేకప్ చేస్తాము. సో అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ తో కలిసి ఒక టీమ్ లా పనిచేశారు కాబట్టి మనం సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఈ డ్యామేజ్ అంతా కూడా ఎస్టిమేట్ చేసి ఎక్కడ ఏమి మన రెస్టోరేషన్ చేయాలో అవన్నీ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అయితే ప్రస్తుతము మన గిద్దూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు డైనమిక్ ఎమ్మెల్యే ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరితే రాత్రి ఏ సమయంలో ఇంటికి చేరుతున్న పరిస్థితి లేదు. ప్రతి క్షణము మన 6 మండలాల్లో ఎక్కడ చిన్న చెరువు అయినా కానీ ఏ చిన్న కాలువ అయినా కానీ ప్రతి క్షణం పర్యవేక్షించి ప్రతి ఒక్క సమస్యను అధికారులకు అలర్ట్ చేయడం అలా జరుగుతున్నారు. సరే, వారి మాటలని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ మన కోనపల్లి చెరువు, తర్వాత ఈ మన సింగర్పల్లి దగ్గర అక్కడక్కడ కొద్ది ప్రమాదవశాత్తు కొద్దిగా ఇదవుతున్నాయని చెప్పి తెలిసింది, తూములు కొద్దిగా. ఇప్పుడు మోంతా తుఫాన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒక రోజులోనే అత్యధిక వర్షపాతం పడ్డం మూలాన మీరు చెప్పినట్లు మనకి గల్జరుగుల దగ్గర ఉన్నటువంటి చెరువు కానివ్వండి, సోమిదేవుపల్లి దగ్గర ఉన్నటువంటి రాచర్ల మండలం చెరువు కానీ ఇవన్నీ బ్రీచ్ కావడం జరిగింది. వెంటనే వాటిని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో, అలాగే మాకున్నటువంటి కలెక్టర్ గారు ఏదైతే జిల్లాలో వారి యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో అధికార యంత్రాంగం మా నియోజకవర్గంలో చక్కగా పనిచేసింది. ఆ చక్కగా పనిచేయటం మూలాన అక్కడ ఎటువంటి ఇతర ఇబ్బందులు లేకుండా చేయగలిగాం. కలెక్టర్ గారు ఇప్పుడే అధికారులతో అందరికీ కూడా సమీక్ష పెట్టిన వెంటనే ఇటువంటి ఏదైతే బ్రీచ్ అయినటువంటి చెరువులు కానివ్వండి, దెబ్బతిన్నటువంటి రోడ్లకు కానివ్వండి, లేదా పంట నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించేదానికి వాటిని ఆ నమోదు ప్రక్రియ కానివ్వండి, ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఈ రోజు సాయంత్రం లోపల వాటిని అందించవలసిందిగా చెప్పారు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, తుఫాన్ని మనం ఆపలేం, కానీ తుఫాను వచ్చేటప్పుడు కానీ తుఫాను వచ్చిపోయిన తర్వాత జరిగేటువంటి పరిస్థితులను మాత్రం సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో మా జిల్లాలో ఉన్నటువంటి మా కలెక్టర్ గారు ఏదైతే వారి యొక్క ఆదేశాలతో అధికార యంత్రాంగం చక్కగా నిర్వర్తించిందని తెలియజేస్తూ, ఏదేమైనా దెబ్బతిన్న రోడ్లు లేకపోతే బ్రిడ్జెస్ కానివ్వండి, చెరువులు కానీ వెనువెంటనే మరమ్మతులు చేపట్టి వాటిని పూర్తి స్థాయిలో యథావిధిగా నీళ్లు నిలబెట్టేట్టు చేయగలుగుతామని తెలియజేస్తా ఉన్నాను.